ఏంటి గార్డెన్ లో తిరుగుతున్నావు? కాదు అని ఇక్కడ ఒక గాసిప్ నడుస్తుండే ఇంతసేపు. నేను అవన్నీ చూద్దాము విందాము మళ్ళీ వచ్చి నీకు చెప్దాము అని చాలా ట్రై చేసి ఇక్కడే ఉన్నా. ఇదే పనేనా నీకు గాసిప్స్ వినడం? అదే కదా మరి, మనం ఇంట్లో కూర్చుంటే ఏం తెలుస్తాయి? ఎప్పుడు టీవీ ఫోను ఇవేనా? ఇలాంటివన్నీ వింటూ ఉండాలి, అన్ని తెలుసుకోవచ్చు. తర్వాత మా ఫ్రెండ్స్ కి ఇంకా చాలా మందికి నేను వాట్సాప్ లో అన్ని సెండ్ చేసేయచ్చు. సరే, నీ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ తర్వాత గానీ ఇదేంటి గ్రీన్ గ్రాస్ లో గ్రీన్ డ్రెస్ వేసుకొని తిరుగుతున్నావు? గడ్డి పురుగులా మ్యాచింగ్ చూడు, గ్రీన్ డ్రెస్ గ్రీన్ గ్రాస్ చిలకలా ఉన్నాను నేను. చిలకనా? నువ్వు చిలక కాదు, గద్ద రాబందు జాతికి సంబంధించిన కాదు. గ్రీన్ కలర్ లో ఏముంటాయి నువ్వే గుర్తు చేసుకో. నేను రామచిలక చూడు ఎంత మిడతలు కూడా గ్రీన్ కలర్ లో ఉంటాయి. మిడతలు మిడతా ఇదిగో అదే నీకు ఏది కంపేర్ చేయడం కూడా రాదు సరిగ్గా. చూడు ఎంత చక్కగా గ్రీన్ బ్యాంగిల్ వేసాను నేను, గ్రీన్ చైన్ పెట్టాను, గ్రీన్ డ్రెస్. నాలా మ్యాచింగ్ తెలుసుకోవాలి నువ్వు. రా కూర్చుందాం. బాగుంది. ఏంటా కూర్చోవడం వాసం పట్లేసుకొని? మంచి కూర్చోవాలి ఇలాగాని, ఇలా కూర్చుంటే కంఫర్ట్ గా ఉంటది. అరుగు మీద కూర్చున్నప్పుడు కాళ్ళ కింద పెట్టుకొని కూర్చోవాలి. అలా కాదు, నీకు రావట్లేదు, నీకు ఇవి రావు కదా. నువ్వు మంచి పుష్టి మనిషివి, నీకు ఇలా మట్ట పెట్టుకోవడం రాదు. అందుకు నువ్వు కూర్చోలేక నాకు చెప్తున్నావు అలా కూర్చోవాలి అని స్టైల్ గా. అది స్టైల్ కాదు, ఇది కరెక్ట్ పొజిషన్ తెలుసా? యోగా. పల్లెటూరు నుండి వచ్చి పల్లెటూరు గుద్దులన్నీ. అసలు యోగా అనేది ఇక్కడ వచ్చి అనేకంగా చేసుకుంటూ ఉన్నారు. కానీ మేము చిన్నప్పటి నుంచి ఇలా బాసం పట్టేసుకొని ఫోన్ చేసేటము, అన్ని పనులు ఇలా కూర్చొని చేసేవాళ్ళము. పల్లెటూరులో అదొక బెనిఫిట్ మాకు. ఇక్కడ వచ్చి మీరు ఇదంతా ఏదో పల్లెటూరు వాళ్ళమో అది ఇది అంటారు. ఇక్కడ ఎంత యోగాకి వెళ్ళి మనీ పే చేసి ఇలా కూర్చోవాలి, ఇది కరెక్ట్ పొజిషన్ అంటే మీకు నచ్చుతుంది. సిటీలో ఉన్నప్పుడు సిటీలో ఉన్నట్లుగా ఉండాలి అంతే, అదే చెప్తున్నాను నేను. అలా ఏం కాదు, మీరు తెలియక చేస్తున్నారు అలాగా అంతే. అది ఏమి హెల్త్ బెనిఫిట్ కూడా లేదు అందులో, తెలుసా? సరే అమ్మా, నీ మాట నెగ్గుతుంది. దేవుడా, పెళ్ళప్పుడు పంతులు ఒక్కసారి అరుదైన నువ్వు మాత్రం రోజు చూపిస్తున్నావు. మరి పల్లెటూరు పెళ్ళాన్ని చేసుకోవడం అంటే మాట్లాడుతున్నావా? నీకు ఇంకా చాలా చూపిస్తాను. దా, నీకు ఒక గేమ్ చూపిస్తానన్నా కదా, ఇక్కడే వచ్చేసి. ఇసుకలోనా? ఇసుకలో ఆడాలి ఈ గేమ్. దా, ఇక్కడ కూర్చో. దీనికి ఇలా ఒక పుల్ల తీసుకున్నాం, ఇలా కూర్చున్నాం. నువ్వు పైన కూర్చుంటావా? నీ ఇష్టం. వచ్చేసి ఇందులో ఏ ఉండొద్దు, ఇంకా మరి వేరే పుల్లలు ఉండొద్దు, మళ్ళీ నువ్వు కన్ఫ్యూజ్ అయిపోతావు. ఓకేనా? ఇలా ఉంటది. మంచిగా ఒక రో లాగా ఒక లైన్ సెట్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా. ఓకే, దీంట్లో పాయింట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, పాయింట్స్ ఉంటాయి, నువ్వు కనుక్కోవాలి ఇది ఎక్కడుందో. నువ్వు ఇలా పెట్టేసి దాన్ని కవర్ చేసుకోవాలి. నేను మిగతా అంతా వెతుక్కుంటా. పుల్ల నాకు దొరికింది అనుకో నాకు పాయింట్, నీ చేతి కింద ఉందనుకో నీకు పాయింట్. కనుక్కో. ఓకేనా? డన్నా? డన్. ఓకే, నేను ఇప్పుడు సెర్చ్ చేస్తా, ఎక్కడుందో చూస్తా. దొరికింది అనుకో నాకు పాయింట్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకసారి నువ్వు విన్ అయ్యే వరకు నేనే పెడతా. నువ్వు విన్ అయితే అప్పుడు నేను కనుక్కోవాలి. నీకు ఒక పాయింట్ వచ్చింది, నాకు ఒక పాయింట్. ఇప్పుడు ఇంకొకసారి బాగా గమనించుకొని నేను ఎక్కడ పెడుతున్నాను. నేను మళ్ళీ ఇలా కవర్ చేస్తా. అమ్మా కనుక్కున్నట్టున్నాడు ఈసారి. నేను పెట్టాయో నాకు తెలుసు ఎక్కడ పెట్టానా. చాలా వరకు దొరికిపోయినట్టుంది ఈసారి. మేమైతే చిన్నప్పుడు ఇంకా ఈ ఫింగర్స్ కింద కొద్దిగా తీసుకునే వాళ్ళం అటు ఇటు.
ఈక్వల్ అయిపోయాము. నాకు 1 పాయింట్, నీకు 1 పాయింట్. నువ్వు చెయ్యి. నేను కింద కూర్చోాలా? ఇంకా తప్పదు. కండక్టర్ ఆటలు అంటే అలాగే ఉంటాయి. బాగా మోడర్న్ గా ఇంట్లో టీవీ ముందు కూర్చొని వీడియో గేమ్లు ఆడడం కాదు, ఇది చేయాలి ఇలా. అమ్మో ఎక్కడ పెట్టేసాడు. ఇక్కడ వీళ్ళని కనుక్కోవడం కష్టం, చాలా తెలివిగా పెడతారు వీళ్ళు. చూద్దాం. అక్కడ ఆగాడు ఆడు 1 నా పాయింట్, నీకు 2 నాకు 1. ఎక్కడ దాచిపెట్టి డ్రామాలు ఆడుతున్నాడు, అక్కడ పోయి అక్కడ ఆగినట్టు మళ్ళీ. అమ్మో నేనన్నా అమాయకంగా ఆడేస్తా, వీళ్ళు చాలా తెలివిగా ఆడతారండి. అమ్మో చూడు చూడు, 3 పాయింట్. ఇంకొకటి వస్తే నేను విన్. 4 పాయింట్స్ కాదండి, ఇంకొక పాయింట్ కోసం చూడాలి. ఇప్పుడైనా విన్ అవ్వాలి నేను. ప్లీజ్ కొద్దిగా నాకు హెల్ప్ చేయండి. ఆ ఫింగర్ కరెక్ట్ గా తీసుకుపోతున్నాడు. ఎక్కడన్నా కొద్దిగా తగ్గితే ఏమన్నా పట్టుకుందామంటే ఎంత పెట్టాడో అదే లెవెల్లో వెళ్తున్నాడండి. అమ్మో నేను ఓడిపోయే స్టేజ్ వచ్చేసింది. ఆడండి ఫన్ ఉంటది. ఆ గేమ్ అయిపోయింది కదా అని ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను నీకు. ఇందులో ఇలా 4 ఉంటాయి అన్నమాట. ఈ 4 లో ఇది ఎక్కడ పెడతామో కనుక్కోవాలి. ఓకేనా? ఇది ఇంకొకటి. ఓకేనా అని చలో స్టార్ట్. ఓకే ఓకే. ఇంతసేపా? అదే మరి గేమ్ అంటే, మేము ఎక్కడ దాచిపెడతామో మీరు కన్ఫ్యూజ్ అవ్వాలి కదా. నేను ఇలా చేయబెట్టి అలా తీసాను అనుకో, నీకు తెలిసిపోద్ది. చాలా కష్టపడతాం ఈ గేమ్ ఆడడానికి మేము. మీకు ట్విస్ట్ ఇవ్వాలి కదా. ఇప్పుడు ఈ 4 ఉన్నాయి కదా, ఇందులో తను సెలెక్ట్ చేసుకోవాలి ఎందులో ఉంది అనేది. ట్రెజర్ అన్నమాట, ఇది ట్రెజర్ హంట్ టైప్. ఏది ఇక్కడ ఉంది? ఇప్పుడు మళ్ళీ ఒకసారి. ఓకే నెక్స్ట్ ఇంకొకసారి. బాగా లోపల దాచేయాలి, కనుక్కోవడానికి అసలు ఛాన్స్ ఇవ్వద్దు. ఓకే, చిన్నప్పుడు ఎంతో సేపు ఆడేవాళ్ళం ఈ గేమ్ మేము. ఇలా అసలు మన చేతిలో ఉన్నది ఎక్కడ పెడుతున్నామో అందుకు గెస్ చేయడానికి ఎంత ట్రై చేసినా దొరికిపోకూడదు, అలా ఉండాలి. డన్. ఎస్ వచ్చిందా? నేనే పెట్టాగా, నాకు తెలుసు మరి. ఎక్కడుంది చూడు, వెతుకు వెతుకు. అదిగో తెలిసిపోయింది. కాంచన తెలిసిపోయిందా? ఏంటి తెలిసేది? తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? దొరికిపోయింది. ఇప్పుడు నేను ఇప్పుడు నా కష్టమే. వీళ్ళకి చాలా తెలివి బాబోయ్. ఏమన్నా ఏదో మబ్బులాగా ఆడతారు వీళ్ళు, చాలా షార్ప్గా ఆడతారు. చేతిలో ఏముంది? అమ్మో అమ్మో, డ్రామాలు అసలు ఆడినా అమ్మో. అక్కడ బక్కడ బంబేగో లస్సీ నబ్బే పూరే సో.
నో. పెట్టాడు నేను కనుక్కోలేకపోయాను. ఇప్పుడు ఇంకొక చాలా అలసిపోయాను. మంచి స్నాక్స్ కావాలనుకున్నాను. ఏంటి మంచి హర్రర్ మూవీ చూస్తుంటే నువ్వు పక్కన వేళ్ళు నాక్కుంటూ చపా 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 సౌండ్ ఇలా తింటేనే మజా వస్తుంది అని మీకు తెలియదు. వేళ్ళు నాకడం ఏంటి? అరే దీనికి మసాలా ఉంటుంది. మనం తినే స్నాక్స్ వి టేస్ట్ రావాలి అంటే అదే చేయాలి. మీకు తెలియదు అసలు. నువ్వు ఈ సిటీలో ఉండిపోయి డీసెన్సీ అనేది లేదు అసలు. ఫోక్స్ తింటూ నీకేం తెలియదు అవన్నీ. అలా తినాలనుకున్నావు అసలు. డీసెంట్ గా ఉండాలా ఏంటది? నీకు తెలియదు. వేళ్ళు నాకూడదు. నువ్వు మూవీ చూసుకో. ఈ ఘోరం చూస్తే నేను ఆ ఘోరం చూడలేదు కానీ వదిలే, ఆఫ్ చేసి పడేస్తాను. బా సీతు, ఏమని ఇక్కడ చాకు పెట్టావేంటి? ఎక్కడ పెట్టాం? నైఫ్ ఇక్కడ ఎందుకు ఉంటుంది? దాని కింద ఇదిగో చూడు. ఏదో పొరపాటు పెట్టింటాము. చూడు కట్ అయింది. బ్లడ్ వస్తుంది చూడు. చిన్న కట్టే కదా. ఏ చిన్నది భరించలేవు అసలు. ఈ సిటీలో ఉండి నీకు కట్ అన్ని ఏదో పెద్ద. ఆ నొప్పి నీకేం తెలుస్తుంది? ఉండు నీకు తెస్తా. అసలు ఏది తక్కువలేవు కొంచెం కూడా. అసలు మేమైతే ఎంత స్ట్రాంగ్ ఉంటామో. ఇది చూపి. ఇంత పెయిన్ ఉంటదా ఏమన్నా? చిన్న దానికి కూడా. ఏంటది? షుగర్ లే. షుగర్ ఉండు అలాగే ఉంచుకోదాన్ని. ఉండు అలాగే ఉండు. ఏం చెయ్యకు. చిన్న నొప్పి కూడా భరించలేవు నువ్వు. ఉండు. మండుతుందా? నొప్పి ఎందుకు నొప్పి అవుతుంది? ఏం కాదు అసలు. వద్దు. మంచి గట్టిగా ఉండు. నువ్వు వద్దలేవు. నేను వద్దుతాను. మంట ఎందుకు మండుతుంది? ఇప్పుడు ఇలా పెట్టి ఇలా నొక్కాలి. ఏమి కాదు. ఇప్పుడు గడ్డ కట్టిపోద్ది అనమాట బ్లడ్. ఇలా నొక్కి పెడితే ఈ షుగర్ పసుపు కలిపి నీకు అది కక్కకుండా ఉంటుంది. నీకు ఈ మాత్రం తట్టుకోలేవు నువ్వు. దానికి ఇంత అరుపు. ఇటు ఏమైంది, ఏం పెట్టావు ఇక్కడ అని. ఇలాగే ఉంచాలా ఇప్పుడు? ఉంచుకోవాలి మరి. తగ్గాలంటే అలాగే ఉంచుకోవాలి. ఈరోజు అంతా అలా ఫింగర్ ఇలా పెట్టుకొని ఇలా పెట్టుకొని చూసుకుంటూ ఉంటుంది ఎప్పుడు